ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకందరికి తోడై ఉన్నట్లుగా నా ప్రభువు రక్షకుడు మిమ్మల్ని ప్రేమించి ఆశ్రయించి ఆయన సహవాసముతో నడుస్తున్నారని, మరి అనేక జనులు రక్షించబడాలని మేము ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆరోగ్యం కొరకు, మీ బిడ్డల కొరకు క్షేమంగా కనికరం ఉండాలని ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్ చూసే వాళ్ళందరూ కూడా పేరు పేరు వదలాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అనేక జన్మలు కూడా రక్షించబడాలి. షేర్ చేయండి. విశ్వాస బిడ్డలారా, దేవుడి బిడ్డలారా, మీరు అందరూ క్షేమంగా ఉండాలండి. మీ కుటుంబాలందరి కోసం ప్రార్థిస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం మిగిలి మాత్రమండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవ, ఈ స్తోత్రాలు. మా సహోదరుల ప్రభా దీవించి ఆశ్రయించండి ప్రభా. ఎవరెవరు ప్రభాన ప్రార్థనలో పాలు పంచుకుని ఏకమవుతున్నారో వాళ్ళ కుటుంబంతో ఆశ్రయించి మహిమ ఘనత ప్రభావములు కుటుంబంతో క్షేమంగా నీ కడిగిరి ఉమ్మడి క్రీస్తు యేసు పరిశుద్ధాత్మలు ఏడుకుంటా పరమ తండ్రి, ఆమేన్. రాయులండి, అందరికి వందనాలు. ఈరోజు మూలవాక్యముతో మీ ముందుకొచ్చే మాట్లాడిపోయే అంశం సేవకుడు అంటే ఏమిటి? సేవకుడు అంటే ఏమిటంటే, సేవకుడు అందరి కోసం ప్రార్థిస్తారు. అందరి కోసం దేవుడి ప్రేమ ఇలా నడవాలి, ఇలా నడుచుకోండి. సేవకుడు లోబడి ఉండాలి. సేవకుడు అంటే భయపడ చూడకూడదు. సంఘమంతా ఏకమయ్యి ఏర్పరుచుకుని శిశువులుగా దేవుడు ఆజ్ఞాపించాడు సేవకుడికి పెద్దల తారగా. సేవకుడి విషయాలు కొన్ని చెప్పాలని ఆశపడుతున్నాడు. మరి మొదటి తిమోతి 2:4 నడిపించేవాడు సేవకుడు. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలను. సేవకుడు మనుషులందరూ ఏర్పరచుకోవడం, జ్ఞానముతో గలవారై ఏర్పరచుకోవాలి. సత్యమని గుర్తి చెప్పాలి. సత్యమైన జీవము, ఆత్మజీవ గల దేవుడు నీ కొరకు, నా కొరకు ఆత్మసారంగా నడిపించాడు. ఈ ఆత్మ అందరికి ఉన్నదే. దాని రక్షణ కావాలి. రక్షించబడాలంటే సేవకుడు మాట వినాలి. నిన్ను రక్షించడానికి యేసయ్య ఎలా వచ్చాడో అలాగే అందరు రక్షించబడటానికి ప్రార్థనపూర్వకంగా నడిపించాలి. మీరు పెట్టారా? దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకు మధ్య ఒకడే. దేవుడు ఒక్కడే, నరులకి మధ్య ఒకడే. అన్ని విషయాల్లోనూ దేవుడు ఒక్కడే. నరుల మధ్యగా దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. నా ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడు. రక్షణ కావాలి. నీ హృదయంలో ఉన్న రక్షణ కావాలంటే నువ్వు దేవుడి దగ్గర ఉండాలి. సేవకుడు మాట వినాలి, లోబడి ఉండాలి. నా కష్టం వచ్చేస్తే, నా బాధ వచ్చేస్తే, ఇబ్బంది వచ్చేస్తా అంటే దేవుడు ఎలాగా నీ అంగీకరించుకుంటాడు? ఈ బైబిల్లో ఉంది ఏంటంటే దేవుడు ఒక్కడే. దేవుడికి నరులకు మధ్య ఒక్కడే. నరులంటే మొత్తం భూలోకుండా నరులందరూ ఒక్కడే దేవుడు. ఆయన క్రీస్తు యేసునకు నరుడుకు ఈయన అందరి కొరకు ఇమోషన్గా క్రయధనముగా తను తానే అప్పగించుకున్నాడు, సమర్పించుకున్నాడు. క్రయం తాను అప్పగించేసుకున్నాడు. బిడ్డరా, ఈ విషయం తెలుసుకోవాలి. సేవకుడు నేర్పించే గుణపాఠంలో అందరికి ఇలా నేర్పించాలి. మరి అదే విషయంలో ఎబ్రి 13:15 16 ఉపకారము ధర్మము చేయడం మర్చిపోకండి. ఉపకారమును మర్చిపోకూడదు. ధర్మముగా సేవకుడు అంటే అందరి కోసం సహాయం చేస్తారు. సంఘంలో ఉన్న అందరికీ సహకరిస్తారు. ఉపకారం ధర్మమునికి చేయడం మర్చిపోకండి. అట్టి
యోగములకు దేవుడికి ఇష్టమైనది. అందరికీ కష్టంలో ఉన్న ఆదుకోవాలి, ప్రేమించాలి, కుటుంబంలో పాడైపోతే ఆదరించాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసి సమస్య ఏదైనా ప్రార్థనపరంగా నడిపించి మరి కడికిని చూపించి సమాధానం ఇవ్వాలి. దేవుడు నిన్ను ఏర్పరచడం. మీ పైన నాయకుడిగా ఉన్నవారు లెక్క ఒప్పుగా మరి చెప్పవలసింది వారు వలె మీ ఆత్మనకు కాయిస్తున్నారు. లెక్క చెప్పాలి. ఎంతమంది రక్షించాము, ఎంతమంది ఆత్మసారంగా కుటుంబాలు బాగుపడ్డాయి, కుటుంబాల సారంగా ప్రార్థించాం, కుటుంబాల కారంగా మరి రక్షించారు, అలా సాక్షిపరంగా ఎంతమంది అంగీకరించి దేవుడు లోపల ఉన్నారో రేపు వద్దున లెక్కప్ప చెప్పాలి. నేనే కాదు, అందరు కూడా లెక్కప్ప చెప్పాలి. లెక్క అందరికి ఉన్నది. ఈ లోకంలో ఆత్మసారంగా ఉండొచ్చు, రక్షించడాలన్న ఆ రక్షణ ఆత్మగా ప్రతి ఒక్కరికి నేర్పించాలి. వారు దుఃఖములకు ఆ పని చేసిన మీ నిస్ప్రయోగాలకు దుఃఖములకు ఆనందంతో చేసినట్లు వారి మాట విని వారికి లోబడి ఉండాలి. సేవకు లోబడి ఉండాలి. ఎంత దుఃఖం వచ్చినా, ఎంత శ్రమ వచ్చినా, ఎన్ని కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా మరి అందరికి లోబడి ఉండాలి. సమస్యలకి లోబడి లెక్క చెప్పాలి. దేవుడికి నిన్ను నన్ను అందరి కోసం లెక్క పెడుతున్నాడు. మీరు పెట్టరా మరి లెక్క చెప్పాలంటే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి. యహాడు 1:40 వెళ్తే అక్కడ అంద్రియ మరి అందరు కూడా శిశువులు కూడా ఉన్నారు. 1:40 వెళ్తే యెహోవా మాట విని ఆయనను వెంబడించేది ఇద్దరు, ఒకడు సిమోను పేతురు యొక్క సహోదరుడి అంద్రియ. ఇతడు మొదటి సహోదరుడైన సిమోను చూసి మేము మెస్సియా అని కనుగొంటది. మరి మెస్సియా అతనితో యేసునంతకు వచ్చి మెస్సియా అని మాటకే అభిషిక్తుడు. మెస్సియా అని మాటకి అర్థము. యేసు అతని వైపు చూసి నీవు యెహోవా కుమారుడైన సిమోనువు, నీవు కెఫాయ్ అనబడడు. కెఫాయ్ అంటే రాయి. కెఫాయ్ అని మాటకి రాయి అని అర్థము. తిరిపెట్టారా మనం దేవుడి లోబడు మరి సేవకుడు మాట వినాలి. సేవకుడు నడిపించే లక్షణాలు కొనసాగించాలి. అందరి కొరకు, ఆత్మల కొరకు ప్రార్థించాలి. ఆత్మల కొరకు నశించిపోయే కుటుంబాల కొరకు ప్రార్థించాలి. అనారోగ్యముల కోసం ప్రార్థించాలి. అలాగా ప్రార్థిస్తే రేపొద్దున లెక్క అడుతాడు. అందరూ అడుగుతాడు. మరి ఎంతమంది రక్షించబడ్డాం, ఎంతమందికి ఈ బైబిల్ వాక్యంగా నడిపించాం. పిలిపెట్టరా మరునాడు ఆయన గలీలు వెళ్ళక ఫిలిప్పి అని కొడికి ఎప్పటి తిరిగి అతనితో చెప్పి అంద్రియ పేతురు పట్టణముల కాపురస్తులు ఫిలిప్పుకి ధర్మశాస్త్రులకు మోసే ప్రవర్తన ద్వారాగా గూర్చి వాయితో కనుక్కుంటది. మరి యేసేపు కుమారుడైన నజరేతుడు యేసు అని అతనితో చెప్పడు. మరి యేసేపు కుమారుడైన నజరేతుడు యేసు పెట్టరా నజరేయుడు యేసుక్రీస్తు ఈ కోసం యేసుక్రీస్తు పరిశీలి చేశాడు. అందరి కోసం సేవకుడు అంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తులాగా నేర్చుకోవాలి. యేసుక్రీస్తు అందరి కోసం ప్రార్థించాను. నేను ఎలా ప్రేమించాడు, నీ పొరుగు వారు ప్రేమించాడు. అందరి కోసం ప్రాణక దయగా చేశాడు యేసుక్రీస్తు. అందరి కోసం ప్రార్థించాలి. ఇదే దేవుడు నేర్పించేది. ప్రార్థన విజయం ఉంది, ప్రార్థన శక్తి ఉంది, ప్రార్థన మేలులు ఉన్నాయి. ఈ విషయం సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరు అందరికి పేరు పేరున మనవ చేస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన కాక ఆమె. ప్రార్థన అంటే పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. మా సహోదరులు దీవించి ఆశ్రయించిన ప్రభా, ఏ దేశంలో ఏ ప్రాంతం లేకుండా ప్రభా అయ్యా వాళ్ళందరూ దీవించి ఆశ్రయించిన ప్రభా. స్టూడెంట్స్ కోసం ప్రార్థిస్తూ, అనేక జన్మల కోసం ప్రార్థిస్తూ రక్షించండి నాయన. అనేక జనుల కుటుంబాల కోసం ప్రభా, సేవకుల కోసం ప్రార్థిస్తూ, ప్రతి సంఘాల కోసం ప్రార్థిస్తూ, క్షేమంగా నీ కనికరి సమాధ ఐక్యత గుమ్మడి క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పేరటములో ఎన్నుకున్నా పరమ తండ్రి ఆమె. ప్రజాడే దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించడు గాక ఆమె.